బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఈ సమాజానికి, ఈ యువతకు ఉపయోగపడే విధంగా ఏమున్నాయి చెప్పండి. ఒక 10 పాయింట్లు చెప్పండి. ఆ 10 పాయింట్లు నిజంగా సమాజాన్ని బాగు చేసే విధంగా ఉందా లేదా? అంతకంటే గొప్పగా స్వామి వివేకానంద రాసినటువంటి పుస్తకాలు కావచ్చు, సుమతి శతకాలు, వేమన పద్యాలు మొత్తం టాలీ చేద్దాము. ఏముందని చెప్పేసి ఆ పుస్తకాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏముందని చెప్పేసి ఆ పుస్తకాల మీద వీళ్ళు సభలు, మీటింగ్లు, ఆల్ నైట్ ప్రేయర్స్ అంటూ, ఇప్పుడు సోషల్ మీడియాలో 40,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీళ్ళు, ఫేస్బుక్ అన్ని కలిపి ఈ పాస్టర్లవి 40,000. మీరు యూట్యూబ్లో పాస్టర్ అని కొట్టి ఏ పేరైనా కొట్టండి, అశోక్, రమేష్, ప్రవీణ్, రామ, కృష్ణ, ఆ పేరుతో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది. సో ఇంత మందికి ఎదురుగా మీరు వెళ్తున్నారు. మీరు ఒక్కరైనా, మీకు టీం ఉంటుంది కదా? నేను ఇప్పుడు ఒకరిని టీమ్గా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అన్ని ప్రాంతాలలో నన్ను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ అందరినీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్ క్రిస్టియన్ పాపట్ల, ఎక్స్ క్రిస్టియన్ అనంతపురం, ఎక్స్ క్రిస్టియన్ హైదరాబాద్ అని చెప్పేసి అన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు ఈ సమాజంలో, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఏం తెలియాలంటే బైబిల్ ఏముందో తెలియాలి.